ద్విత్వాక్షర పదాల స్వయం అభ్యసన సామాగ్రి. దీని ద్వారా 1-2 తరగతుల విద్యార్థులు ద్విత్వాక్షర పదాలను రాయడము చదవడము నేర్చుకుంటారు. అలాగే 3, 4, 5 తరగతుల విద్యార్థులు చదవడం రాయడంలో వెనుకబడిన విద్యార్థులు కూడా స్వయంగా ఈ ద్విత్వాక్షర పదాల చట్టం ద్వారా చదవడము రాయడము చేయగలుగుతారు. కావత్తు, అక్క, చెక్క, ముక్క, రెక్క, వక్క, నక్క, లక్క. ఇప్పుడు మనము తావత్తు ద్విత్వాక్షర పదాల గురించి నేర్చుకున్నాము. తావత్తు అత్త, కొత్త, చెత్త, నత్త, దుత్త, మెత్త, సత్త. తర్వాత వావత్తు ద్విత్వాక్షర పదాలు. వావత్తు అవ్వ, గువ్వ, చువ్వ, గవ్వ, బువ్వ, నవ్వ, రవ్వ. ఇప్పుడు మనం లావత్తు ద్విత్వాక్షర పదాలను రాసుకున్నాము. లావత్తు తల్లి, బల్లి, నల్లి, చెల్లి, గల్లి, పిల్లి, మల్లి. తర్వాత మనం ఇప్పుడు దావత్తు ద్విత్వాక్షర పదాలను చదువుకుందాము. దావత్తు గద్ద, ముద్ద, శుద్ధ, పెద్ద, వద్ద, బద్ద, రుద్ద. ఇప్పుడు టావత్తు ద్విత్వాక్షర పదాలు. టావత్తు అట్ట, కట్ట, తట్ట, బట్ట, బుట్ట, రెట్ట, లొట్ట. ఇప్పుడు మావత్తు ద్విత్వాక్షర పదాలు. మావత్తు అమ్మ, కొమ్మ, రెమ్మ, బొమ్మ, చెమ్మ, తుమ్మ, నిమ్మ. నెక్స్ట్ ఇప్పుడు మనం యావత్తుతో ద్విత్వాక్షర పదాలు. యావత్తు లొయ్య, అయ్య, కెయ్య, కొయ్య, చెయ్య, పెయ్య, మెయ్య. ఇప్పుడు మనం నావత్తు ద్విత్వాక్షర పదాలను చదువుకుందాము. నావత్తు అన్న, కన్న, చెన్న, జొన్న, నిన్న, నాన్న, వెన్న. తర్వాత ఇప్పుడు రావత్తు ద్విత్వాక్షర పదాలు. రావత్తు కర్ర, అర్ర, ఎర్ర, తొర్ర, బుర్ర, జొర్ర, బొర్ర. ఈ విధంగా ఈ స్వయం అభ్యసన సామాగ్రితో మనం మొత్తము 80 ద్విత్వాక్షర పదాలు పిల్లలు రాయగలుగుతారు, చదవగలుగుతారు, చాలా సులభంగా నేర్చుకుంటారు. అలాగే ఈ 80 ద్విత్వాక్షర పదాలతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 80 సొంత వాక్యాలను కూడా రాయగలుగుతారు, చాలా సులభంగా నేర్చుకుంటారు. ఇది 1st నుంచి 5th క్లాసు తరగతుల విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.